హలో అండి, అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. గాయస్, మనకు ఈరోజు వీడియోలో ఏంటంటే మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అయినటువంటి ఎంహెచ్ఎస్ఆర్బి నుంచి ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్సుకు సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో వాటికి సంబంధించినటువంటి ప్రొవిజనల్ జాబితా అనేది విడుదల చేయడం అయితే జరిగింది. అండ్ దీనికి సంబంధించి ఇందులో ఏమైనా అబ్జెక్షన్స్ పెట్టాలనుకుంటే వెయిటేజ్కి సంబంధించి కానీ మార్క్స్కి సంబంధించినటువంటి ఏమైనా అబ్జెక్షన్స్ పెట్టాలనుకుంటే మాత్రం దానికి సంబంధించినటువంటి తేదీలు కూడా రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ హ్యాస్ ఇష్యూడ్ ద నోటిఫికేషన్ నెంబర్ 4/2024 ఫర్ ఫిల్లింగ్ అప్ 2322 పోస్టెస్ ఆఫ్ నర్సింగ్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఏవైతే పోస్టెస్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రొవిజనల్ జాబితా అనేది రూపొందించడం జరిగింది. అండ్ ఇక్కడ వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ వచ్చేసి 23/11/2024 జరగడం జరిగింది. సిబిటి ఎగ్జామినేషన్ అయితే జరిగిందండి. అండ్ 42,244 క్యాండిడేట్స్ వచ్చేసి అప్లై అయితే చేయడం జరిగింది ఫర్ దిస్ పోస్టెస్. అండ్ 40,423 క్యాండిడేట్స్ హ్యాస్ బీన్ అపేర్ ఫర్ ది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. సిబిటిలో 40,423 క్యాండిడేట్స్ వచ్చేసి సెలెక్ట్ అయితే కావడం జరిగింది. అండ్ ప్రిలిమినరీ కీ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వాజ్ రిలీజ్డ్ ఆన్ 26/11/2024 రోజున రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఫైనల్ కీ అండ్ సిబిటి రిజల్ట్ వాజ్ రిలీజ్డ్ ఆన్ 5/5/2025 రోజున రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఆఫ్టర్ నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ అండ్ సిబిటి విత్ వాజ్ హెల్డ్ ఇన్ 2 సెక్షన్లో తీసుకోవడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ the provisional list and containing the all details of applicants including the marks obtained in the CBT and weightage marks for contract and outsourced services in Telangana government hospitals, institution, facilities and programs will be released today అండి. అండ్ ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ప్రొవిజనల్గా సెలెక్ట్ అయ్యారో అండ్ వీళ్ళకి సంబంధించి ఒకసారి అయితే మీ యొక్క మార్క్స్ అనేది చెక్ చేసుకోండి. వెయిటేజ్కి సంబంధించి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మాత్రం వాటికి సంబంధించినటువంటి డేట్స్ కూడా ఉంటాయి కాబట్టి మీరు అబ్జెక్షన్స్ అనేది పెట్టుకోవచ్చండి. The details of other than CBT and weightage marks are not verified by the board and these details are only verified at the time of certificate verification of shortlisted candidates అండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే the details of other than CBT and weightage marks will be not verified by the board అండి. అండ్ the details only be verified at the time of certificate verification అప్పుడే వీటికి సంబంధించి వెరిఫై చేయడం జరుగుతుంది. ఈ వెయిటేజ్ సంబంధించినటువంటి మార్క్స్ వచ్చేసి అప్లికెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు go through their details of submitted objections if any online after logging into their accounts or MHSRB వెబ్సైట్ మీరు సందర్శించి ఖచ్చితంగా మీ యొక్క లాగిన్ ఆధారంగానే మీరు అబ్జెక్షన్స్ అనేది పెట్టడానికైతే ఛాన్స్ ఉంది. అండ్ అబ్జెక్షన్స్ ఎప్పుడు వరకు రిసీవ్ చేసుకుంటారంటే 26/8/2025 అప్ టు 5 PM ఆన్ 2/9/2025 వరకు అయితే మీరు అబ్జెక్షన్స్ అనేది పెట్టొచ్చండి. అబ్జెక్షన్స్ హ్యావ్ టు ఫిల్డ్ ఆన్లైన్ ఓన్లీ ద అప్లికెంట్స్ లాగిన్ ఎనీ అబ్జెక్షన్ రిసీవ్డ్ అదర్వైజ్ విల్ నాట్ బి కన్సిడర్ అండి. ఖచ్చితంగా మీరు ఆన్లైన్ ద్వారా మాత్రమే అబ్జెక్షన్స్ అనేది పెట్టడానికైతే వీలుంటుంది. అబ్జెక్షన్ కెన్ ఓన్లీ ఫిల్డ్ వన్స్ అండ్ therefore the applicant must be careful before filling the ఆన్లైన్ అబ్జెక్షన్స్ సంబంధించి మీరు అబ్జెక్షన్స్ పెట్టాలనుకుంటే ఖచ్చితంగా ఒక్కోసారి మాత్రమే అబ్జెక్షన్స్ అనేది పెట్టడానికైతే వీలుంటుందండి. ఇక మీరు అబ్జెక్షన్స్ పెడితే మాత్రం ఖచ్చితంగా PDF ఫార్మాట్లోనే అబ్జెక్షన్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది. మీకు సంబంధించినటువంటి ఫుల్ అబ్జెక్షన్స్ సంబంధించినటువంటి ఏమైనా రిమార్క్స్ ఉంటే వాటిని PDF రూపంలో అందించడానికి అయితే ప్రయత్నం చేయండి. అండ్ సింగిల్ PDFలో ఉండాలి మీ యొక్క అబ్జెక్షన్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ సెలక్షన్స్ టు బి మేడ్ ద పర్సింగ్ దిస్ నోటిఫికేషన్స్ ఆర్ సబ్జెక్ట్ టు రైట్ పిటిషన్ పెండింగ్ ఫర్ హానరబుల్ హైకోర్ట్ అండి. అండ్ రిజల్ట్ వచ్చేసి పెండింగ్లో ఉండడం జరిగింది, ఎందుకంటే మనకు దీనికి సంబంధించినటువంటి కోర్టు కేసెస్ అయితే ఉండడం జరిగింది. ఆ కోర్టు కేసెస్ క్లియరెన్స్ కాగానే వీటికి సంబంధించినటువంటి రిజల్ట్ అనేది అనౌన్స్ అయితే చేయడం జరిగింది. ఇది ఎంహెచ్ఎస్ఆర్బి నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అండి. ఫర్దర్గా ఇలాంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఫ్యూచర్లో ఇలాంటి మంచి కంటెంట్ అనేది అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఇక చాలా డేస్ నుంచి అయితే వీడియోస్ అనేది చేయడం లేదండి, ఎందుకంటే ఇప్పుడు వెదర్ కూల్ ఉండడం చేత సీజనల్ డిసీజెస్ లైక్ మనకు ఫీవర్స్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి అండ్ నాకు కూడా కొన్ని రోజుల నుంచి ఫీవర్ వస్తుందండి. అండ్ హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల నేను వీడియోస్ అనేది చేయలేకపోయినాను. అండ్ ఈ రోజు నుంచి ఖచ్చితంగా మీకు డైలీ వారీ వీడియో అయితే రావడం జరుగుతుంది. అండ్ ఒక చిన్న విషయం అండి, వేరైతే లైసెన్స్డ్ సర్వేయర్కి సంబంధించినటువంటి సెకండ్ స్పెల్ ట్రైనింగ్ కూడా స్టార్ట్ అయిందండి. అండ్ మండే నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్ కావాలన్నా మాత్రం కింద డిస్క్రిప్షన్లో
టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుందండి. అందులో మీకు ఫాలో కొట్టండి. అక్కడ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అక్కడ క్లియరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.